అసలు అసలు ఇంత చర్చ అవసరం లేదండి. ఎవరైతే మళ్ళీ హైదరాబాద్ రావాలి, రాజధాని కావాలని చెప్తున్నారో హైదరాబాద్ వెళ్ళిపోండి. ఆంధ్ర రాష్ట్రంలో అవసరం లేదు. మీరు హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్న 10 సంవత్సరాల సంబంధం పూర్తయిపోయిందన్న ఒక సింబాలిక్గా గత జూలైలో నేను హైదరాబాద్ నుంచి అమరావతి, రాజధాని నుంచి రాజధాని పాదయాత్ర చేశాను. అవును, అంటే హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్ సంబంధం పూర్తయిపోయింది. ఈ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ఇట్లానే మాట్లాడటానికి అనుమతిస్తే మన ప్రధానమంత్రులు, మన ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని పిలుద్దామని కూడా చెప్తాడు. కాబట్టి సుబ్బారెడ్డి అలా మాట్లాడటానికి, నిన్న అంబటి రాంబాబు అమరావతి రాజధాని అని చెప్పడానికి, ఇంకొకడు మరి వాడు అన్నం తింటున్నాడో ఏం తింటున్నాడో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రాజధాని వల్ల ఏమొస్తుంది అన్నాడు. అరే రాజధాని వల్ల ఏమొస్తుందో హైదరాబాద్ వెళ్ళి చూడు, రాజధాని వల్ల ఏమొస్తుందో బెంగళూరు వెళ్ళి చూడు, రాజధాని వల్ల ఏమొస్తుందో చెన్నై వెళ్ళి చూడు. ముఖ్యమంత్రి స్థానంలో ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పెట్టుబడులు సంపాదించి వందల వేల సంస్థలు తీసుకొచ్చి లక్షలాది మందికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 25 లక్షలున్న హైదరాబాద్ పాపులేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అభివృద్ధితో 1,25,00,000కు చేరింది. కాబట్టి రాజధాని అంటే అభివృద్ధి, రాజధాని అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు సృష్టించే ఒక గ్రోత్ ఇంజిన్. అంటే రాష్ట్రానికి తలకాయ రాజధాని. మనం 5 సంవత్సరాల నుంచి తలకాయ ఎందుకంటే ఎవడేం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి తొగ్లక్ అని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 74వ రోజు నేను చెప్పానండి. ఇప్పుడు నా తప్పుని నేను సరిదిద్దుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మొత్తం 151 మంది తొగ్లక్కులు, ఎంపీలు కూడా తొగ్లక్కులు. లేకపోతే ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 3 రాజధానులు అని కర్నూలులో సభలు పెట్టారు, విశాఖలో సభలు పెట్టారు,